హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వర్ణ కర్ణాకర్ రెడ్డి. ఈరోజు మనం ఓ మై జాను ఫస్ట్ పార్ట్ చూద్దాం. రచించిన వారు మహేంద్ర గారు. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? జాను జాను లేవరా, టైం అయింది, కాలేజ్కి వెళ్ళాలి కదా. సరే మా, వెళ్తున్నా అని స్నానం చేసి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వచ్చింది జాను. జాను తిని బయలుదేరుతుండగా, జాను జాను ఆగు, మాత్రలు వేసుకున్నావా అంది నీలావతి. లేదమ్మా అంది జాను. నీకు ఇప్పటికి మూడోసారో నాలుగోసారో నువ్వు మాత్రలు మర్చిపోతే కష్టం అన్నారు వెంకటప్రసాద్ గారు. సారీ నాన్న, నేను ఎంత గుర్తు పెట్టుకోవాలి అనుకున్నా మర్చిపోతున్నా అంది జాను. సరే సరే పటు కొనిపో, కాలేజ్కి టైం అవుతుంది అంది నీలావతి. జాను తన స్నేహితురాలు ఇంకా పొరుగింటి అమ్మాయి అయిన దివ్యను పిలుస్తుంది. జాను దివ్య బస్ స్టాప్ కాడికి వెళ్తున్నారు. రండి ఎవండి, ఇలా రండి, చూడండి ఆ అబ్బాయి మన అమ్మాయి వెంట పడుతున్నాడు అంది నీలావతి. ఆయన ప్రశాంతంగా మాట్లాడుతూ, నువ్వు ఈరోజు చూసావు, నేను వచ్చిన కాడి నుండి చూస్తున్నా. అయినా ఏంటి బావా, వాడు మన అమ్మాయి వెంట పడుతుంటే అలా చూస్తూ ఉన్నావు అంటాడు జాను మామ రాఘవ. నువ్వు ఒక్క మాట చెప్పు మామయ్య, నేను వాడి కాళ్ళు చేతులు విరగొడతా అంటాడు జానుబావ అశోక్. వెంకటప్రసాద్ గారికి కోపం వచ్చి, వాడు లేకపోతే మన అమ్మాయి ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా? నేను నా కూతురికి జన్మనిస్తే వాడు నా కూతురికి పునర్జన్మ ఇచ్చాడు. వాడు చేసిన మేలుకు నేను ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో అయినా గుర్తుపెట్టుకుంటా. దీని గురించి మాటలు అనవసరం అన్నాడు వెంకటప్రసాద్. అబ్బా ఇంకా చాలు, వచ్చి భోజనం చేయండి. అయినా ఎవరైనా కూతురు వెంట పడుతుంటే వాడి కాలు ఇరిచేయాలి, కానీ మీరు వాడిని ఇంకా ప్రోత్సహిస్తున్నారు, నాకు అర్థం కావడం లేదు అంది నీలావతి. వెంకటప్రసాద్ గారు తింటూ నవ్వుతున్నారు. బస్ స్టాప్లో ఇంకో ఫ్రెండ్ అయిన లాస్యను చూసి, బస్ ఉందా పోయిందా అంది జాను. ఉంది లేవే, అదిగో బస్ వచ్చింది అంది లాస్య. ముగ్గురు బస్ ఎక్కారు. లాస్య బయటకి చూస్తూ, హే జాను, దివ్య, ఒకసారి బయటికి చూడండి, మళ్ళీ వాడేనే అంది. అవునా, తప్పుకో, నన్ను చూడనివ్వు అంది దివ్య. రా ఒకసారి చూడు, ఈసారి బైక్లో వచ్చాడే, ఎంత హాట్గా హ్యాండ్సమ్గా ఉన్నాడో అంది లాస్య. అవునే, నిజంగా జాను, ఒకసారి చూడు అంది దివ్య. కానీ జాను బయటకి చూడదు. అతను బస్సు పక్కకి రాగానే జాను గుండె వేగం పెరిగింది. జాను తన చేతిని తన గుండె మీద పెట్టుకొని ఎందుకు ఇలా అవుతుందో ఆలోచిస్తూ ఉంది. ఇది ఒక్కసారి కాదు, ఆ అబ్బాయిని చూసిన ప్రతిసారి జాను గుండె వేగం పెరిగిపోతూ ఉంది. ఇలా ఎందుకో జానుకి కూడా తెలియదు. కిటికీలోంచి బయటకి చూసింది. అతను కూడా బస్లో ఉన్న జాను వైపు చూశాడు. చూసి చిన్నగా నవ్వి స్పీడ్గా బస్సును దాటి వెళ్ళిపోయాడు. కొంచెం సేపటికి జాను గుండె వేగం తగ్గింది. కర్నూల్లో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర బస్సు ఆగింది. జాను, దివ్య, లాస్య దిగి చూశారు. ఆ అబ్బాయి అక్కడ చెట్టు కింద ఉండి వీళ్ళను చూస్తూ ఉన్నాడు. జాను, ఒకసారి వెళ్ళి మాట్లాడొచ్చు కదా అంది లాస్య. లేదు, నేను మాట్లాడను అంది జాను. అలాగైతే నేను షీ టీమ్కి ఫోన్ చేస్తున్నా, వాళ్ళే వచ్చి చూసుకుంటారు అని చెప్పి షీ టీమ్కి కాల్ చేసింది దివ్య. క్లాస్కి వెళ్తున్నా అంటూ జాను వెళ్ళిపోయింది. దివ్య, లాస్య ఆ అబ్బాయినే చూస్తూ ఉన్నారు. కొంచెం సేపటికి అక్కడికి షీ టీమ్ వచ్చింది. షీ టీమ్ ఆ అబ్బాయి కాడికి వెళ్ళి, ఒక ఆఫీసర్ ఆ అబ్బాయి భుజం మీద వెనుక నుండి చెయ్యి వేయగానే ఆ అబ్బాయి బెదిరిపోయాడు. అతన్ని పెట్టుకున్న కళ్ళజోడు కింద పడిపోయింది. ఏరా, ఏం చేస్తున్నావు అంది ఆఫీసర్. ఏం లేదక్కా అన్నాడు ఆ అబ్బాయి. అబ్బో, మమ్మల్ని చూడగానే నీకు ఆడవాళ్ళు అక్కలు చెల్లెళ్ళు అయ్యారా అంది ఆఫీసర్. నాకు ఈ ప్రపంచంలో ఉన్న అందరూ అంతే, ఒక్కరు తప్ప అన్నాడు ఆ అబ్బాయి. బానే చెప్తున్నావు, పద పోలీస్ స్టేషన్కి అంది ఆఫీసర్. ఎందుకక్కా అన్నాడు ఆ అబ్బాయి. నీ మీద ఈవ్ టీజింగ్ కేసుంది అంది ఆఫీసర్. నేనేం చేశానక్క అన్నాడు ఆ అబ్బాయి. నువ్వు ఏం చేయలేదు, అమ్మాయిలను ఫాలో చేస్తున్నావని మాకు కంప్లైంట్ వచ్చింది అంది ఆఫీసర్.
తన జేబులోంచి పర్స్ బయటకు తీసి ఒక ఫోటో చూపించాడు. అక్క, నేను తననే ఫాలో చేస్తున్నా అంటూ ఫోటోలో ఉన్న ఒక జంటను చూపించాడు. ఇందులో నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఫాలో చేసేది నీ భార్యనా అంది ఆఫీసర్. అవునక్క అన్నాడు ఆ అబ్బాయి. రేయ్, ఏంట్రా ఇది? నువ్వు భార్యని ఫాలో చేయడం ఏంటిరా అంది ఆఫీసర్. అక్క, అది చాలా పెద్ద కథ అక్క అన్నాడు ఆ అబ్బాయి. నీది చాలా ఆసక్తికరంగా ఉంది, నాకు చెప్పు, నేను వింటాను అంది ఆఫీసర్. ఆ అబ్బాయి అందరి ఆఫీసర్లను కాలేజీ ముందరే ఉన్న కేఫ్కి పిలుచుకొని పోయాడు. అందరికీ కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేశాడు. నీ పేరేంట్రా అడిగింది ఆ ఆఫీసర్. నా పేరు సూర్య మహేంద్ర వర్మ అక్క అన్నాడు ఆ అబ్బాయి. అందులో ఉండే ఒక ఆఫీసర్ వీడిని ఎక్కడో చూశాను అనుకుంటూ ఉన్నప్పుడు ఈ పేరు వినగానే గూగుల్ సెర్చ్ చేసింది అతను చెప్పిన పేరుని. అది చూడగానే ఆ ఆఫీసర్ కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ ఆఫీసర్ కంగారు పడుతూ వచ్చి, మేడం మేడం ఇది చూడండి అంటూ ఫోన్ చూపించింది. ఆ ఆఫీసర్ వాడి వైపు ఫోన్ వైపు పలుమార్లు అలాగే చూస్తూ ఉంది. అంటే నువ్వు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ సూర్యమహేంద్రవర్మనా అంది ఆఫీసర్. అవునక్క అన్నాడు సూర్యమహేంద్రవర్మ. ఇంకా అంతే, వాళ్ళ గుండెలు జారిపోయాయి. ఒకవేళ అతన్ని అరెస్ట్ చేసి ఉంటే ఇంకా అంతే సంగతులు అని వాళ్ళ మనసులో అనుకున్నారు. ఫోన్ చూపించిన ఆఫీసర్ జానకి చేతులు కాళ్ళు వణికిపోతూ ఉంది. అందరూ కొంచెం సేపటికి ఆఫీసర్లు తేరుకొని, రేయ్, నన్ను అక్క అని పిలవకురా అంది ఆఫీసర్. అక్క, నీకు చెప్పాను కదా, నాకు అందరూ అక్క చెల్లెళ్ళు, నా జాను తప్ప అన్నాడు సూర్యమహేంద్రవర్మ. అంటూ ఊహల్లో తేలిపోయాడు. రేయ్, భూమి మీదికి రారా, ముందు నీ కథ ఏంటి చెప్పరా అంది ఆఫీసర్. సారీ సారీ అక్క, నీ పేరు అక్క అన్నాడు సూర్యమహేంద్రవర్మ. నా పేరు నందిని. సరే, ఇంకా నీ కథ చెప్పు అంది ఆఫీసర్. సూర్యమహేంద్రవర్మ సూర్య తన కథ మొత్తం చెప్పాడు. నందిని మొత్తం విన్నాక, రేయ్, నీ కథలో ఇద్దరు శత్రువులు, ఒకటి నీ ప్రేమ, రెండవది అమ్మాయిలు అంది ఆఫీసర్. కరెక్ట్గా చెప్పావక్క అన్నాడు సూర్య. అది విన్న షీ టీం మొత్తం, మేడం ఏంటి మేడం, మీరే తిట్టుకుంటున్నారు, ఇంకా అందరు అమ్మాయిలని తిడుతున్నారు అంది. సారీ కథలో బాగా ఇన్వాల్వ్ అయ్యాను కదా అంది నందిని. అవును మేడం అన్నారు మిగతా ఆఫీసర్లు. నేను అంటుంది వీడి విషయంలో మాత్రమే అంది నందిని. ఇంతలో సూర్య కూల్ డ్రింక్స్కి బిల్లు పే చేసి వచ్చాడు. బయటకు వస్తూ ఉండగా సూర్యని ఎవరో బావా అని పిలిచారు. ఏరా హర్ష, ఎక్కడికి వెళ్ళావురా, ఇంత ఆలస్యమా అన్నాడు సూర్య. లేదు బావా, జీప్ టైర్ పంచర్ అయింది, అందుకే ఆలస్యం అన్నాడు అవతలి వ్యక్తి. నాతో పాటు రా అని నందిని కాడికి పిలుచుకుని పోయాడు సూర్య. అక్క, నేను చెప్పిన కథలో వీడే హర్ష, నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా నా బామ్మర్ది అని పరిచయం చేశాడు. హర్ష నందినిని చూసి ఫ్లాట్ అయ్యాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుంటా, అలాగే చూస్తూ ఉండిపోయాడు. అబ్బాయిలు కూతుర్ల వెంట పడితే ఏం చేస్తారు? ఏ తండ్రి అయినా కాళ్ళు చేతులు విరగొడతారు. కానీ ఇక్కడ అమ్మాయి తండ్రే ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేస్తున్నాడు. కానీ ఎందుకు తెలుసుకోవాలంటే రెగ్యులర్గా వాచ్ చేయండి మన ఓ మై జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.